వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ లో ఫ్లెక్సీల వార్ నడుస్తోంది. సీఎం రాక సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలతో వర్గపోరు బయటపడింది. డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ ఫోటో కనిపించలేదు. హరికృష్ణ ఫ్లెక్సీలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి ఫోటోలున్నాయి. హరికృష్ణ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్లో ఆంక్షారెడ్డి ఫోటో కనిపించలేదు. గతంలో డీసీసీ కోసం ఆంక్షారెడ్డి హరికృష్ణ పోటీ పడ్డటువంటి పరిస్థితి. ఆంక్షారెడ్డికి డీసీసీ పదవి ఇవ్వడంతో అసంతృప్తితో సిద్దిపేట కాంగ్రెస్లో ఓ వర్గం ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజా పరిణామాలతో గందరగోళంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ శ్రేణులు అయితే ఉన్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఏ విధంగా చూడాలి? వర్గపోర్ అనేది మరోసారి ఫ్లెక్సీల రూపంలో కాంగ్రెస్ పార్టీలో బయటపడింది. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ శ్రేణులు అయోమయంలో ఉన్నారు. దీనికి సంబంధించి ఎవరి వర్గం అనేది కూడా ఒకంత కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? ముఖ్యంగా మీరు అన్నట్లు ఏదైతే సిద్దిపేటకు సంబంధించి అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి కూడా ఆధిపత్య పోరు, అంటే కాంగ్రెస్ లో ఉమ్మడి మెదక్ ను ఎవరు చూసుకోవాలా అనే దానిపైన ఆధిపత్య పోరు నడుస్తుంది. దాంట్లో భాగంగానే ఇటు ఈ మైనంపల్లి రోహిత్ కావచ్చు, మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, పెద్ద ఎత్తున కొంతమంది కాంగ్రెస్ నాయకులతోటి ఆయన ఒక వర్గంగా ఉన్నారు. దాంతో పాటు ఏదైతే మాజీగా అంటే లాస్ట్ టైం ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే మరి ఆయన కూడా ఒకవైపు తుమ్ముకుంట నర్సారెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఆయన ఒకవైపు, ఈ రెండు వర్గాలు అంటే ఉమ్మడి జిల్లా మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఆధిపత్య పోరు అయితే వీళ్ళిద్దరి మధ్య కూడా నడుస్తా ఉంది. సో ఆయనకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, వీళ్ళు తర్జన భర్జన అవుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరోసారి ఏదైతే ఈ రోజు జరగనున్నటువంటి రైతుకు సంబంధించినటువంటి ఏదైతే ఆ సభ ఉందో రేవంత్ రెడ్డి అక్కడికి రానున్నాడు. నర్మేటకి మరి రేవంత్ రెడ్డి రానున్నాడు. ఈ నేపథ్యంలోనే అక్కడ మొత్తం సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి ఏరియాలలో ప్రధాన కూడలలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలలో ఎక్కడ కూడా మరి అక్కడ ఆయన ఏదైతే పూజల హరికృష్ణకు సంబంధించినటువంటి ఫోటో కనబడకపోవడం, ఆయన మరి ఇన్ఛార్జ్ గా ఉన్నాడు అక్కడ, మరి ఆయన ఫోటో లేకపోవడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. దీనిపైన ఇప్పటికే మరి ఆయన అధిష్టానానికి కూడా మరి ఇటు పిసిసి కూడా ఇది చేశారు. సో మరి పిసిసికి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ముఖ్యంగా ఇక్కడ గొడవకు కారణం ఏంటంటే ఆంక్షారెడ్డి ఏమో ఇక్కడ డిసిసిగా ఉన్నారు, ఇన్ఛార్జ్ గానేమో పూజల హరికృష్ణ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య మరి సయోధ్య కుదరలేదు. ఎందుకంటే పూజల హరికృష్ణ కూడా ఇప్పటికే డిసిసి పదవి కోసం కష్టపడ్డాడు, డిసిసి పదవి ఆశించి భంగపడ్డ పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇట్లా ఎవరైతే ఈ డిసిసి పదవి కోసం మరి అంటే డిసిసి పదవి కోసం ఇది చేసిన వాళ్ళు, హరికృష్ణ వర్గం ఒకవైపు, మరి ఇంకా కొంతమంది కూడా అంటే డిసిసి పదవి కోసం ఇది చేసిన వాళ్ళు ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. ఆయన హరికృష్ణ ఒకవైపు, ఆంక్షారెడ్డి ఒకవైపు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈ చర్చకు ఇప్పుడే మరి మహేష్ కుమార్ గౌడ్ ఎట్లాంటి నిర్ణయం ఇవ్వకనప్పటికీ కూడా, ఎందుకంటే కొంతకాలం తర్వాత ఇప్పుడు వచ్చే 1-2 నెలల్లో మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయితే ఈ ఇష్యూలో మరి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి దీన్ని కొంత సద్దుమణిగేలాగా చూడనట్లు కూడా అధిష్టానం వదిలేస్తున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా మరి చూడాలి ఈ ఫ్లెక్సీల గొడవ ఎటువైపు వెళ్తుంది, అసలు ఉమ్మడి మెదకు ఎవరి చేతిలోకి వెళ్తుంది. ఇటు మైనంపల్లి గట్టిగా ప్రయత్నిస్తా ఉన్నాడు. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య అయినప్పటికీ కూడా మురళి, ముఖ్యంగా ఆంక్షారెడ్డి వర్సెస్ పూజల హరికృష్ణ వివాదం అయినప్పటికీ, ఇది ఫ్లెక్సీల గొడవ అయినప్పటికీ కూడా ఇది మొత్తం ఓవరాల్ గా చూస్తే ఉమ్మడి మెదక్ జిల్లా ఆధిపత్య పోరు అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ముఖ్యంగా ఇటు మైనంపల్లి వర్గం ఏదైతే ఉందో మైనంపల్లి వర్గం ఒకవైపు, అలాగే తుమ్ముకుంట నర్సారెడ్డి వర్గం ఒకవైపు. సో అధిష్టానం ఎవరి వైపు మరి మొగ్గు చూపే అవకాశం ఉందో చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమం వేళ ఇది చర్చనీయాంశంగా అయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే మరి పొన్నం ప్రభాకర్ అక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాడు. పొన్నం ప్రభాకర్ కూడా మరి చూడనట్టు మౌనంగా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. వీరిద్దరి మధ్య ఈ రగడ అయితే గత కొన్ని రోజులుగా ఎవరైతే రాష్ట్రానికి అటు రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక మంత్రులు వచ్చినప్పుడు కానీ, కీలక కాంగ్రెస్ నాయకులు వచ్చినప్పుడు కానీ ఈ వివాదం పదే వస్తుంది. సో ముఖ్యంగా ఆంక్షారెడ్డి చెప్పిన దాంట్లో కూడా మరి కొంత ఇది ఉంది. ఆంక్షారెడ్డి ఎందుకు మరి ఆంక్షారెడ్డి ఈ ఫోటో వేయలేదు అంటే, మరి హరికృష్ణ ఏం చెప్పారంటే
ఆంక్షారెడ్డి మరి నా ఫోటోలు ఫస్ట్ నుంచి వేయట్లేదు, నా ఫోటోలు వేయనప్పుడు నేను ఆమె ఫోటోలు ఎందుకు చేస్తానట్టు కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తా ఉంది. సో ఈ ఈ మొత్తం వ్యవహారానికి మరి పులి స్టాప్ పెడితే తప్ప సో కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ మరి ఇదయ్యే అవకాశం లేదు. కాబట్టి ఈ ఫ్లెక్సీల వారు ఒకవైపు ఫ్లెక్సీల వారు, ఒకవైపు ఉమ్మడి మెదక్ ఆధిపత్య పోరు. సో ఈ రెండు కూడా మరి దీంట్లో ఇన్వాల్వ్డ్ అయి ఉన్నాయి. కాబట్టి సో మరి అధిష్టానం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవైపు మరి రేవంత్ రెడ్డి అక్కడికి వస్తున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి అటు వస్తున్న తరుణంలో ఇలాంటి ఘటనలు జరగడం కాంగ్రెస్ కి కొంత మరి కలతనే చెప్పుకోవచ్చు. వర్గపోరుతోటి ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, పార్టీని వీడుతున్నటువంటి నేతలు, ఇప్పుడు బాహాటంగా బయటకు వచ్చినటువంటి వర్గపోరు ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? ముఖ్యమంత్రికి ఆహ్వానం పలిగేటువంటి దానికి సంబంధించి కావచ్చు, లేకపోతే నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రికి ఏదైనా వినతి పత్రం ఇవ్వాలన్నా కానీ విడివిడిగా వెళ్ళి ఇచ్చేటువంటి పరిస్థితులు, ఐకమత్యం అనేది అక్కడ కొరవడింది. ఎవరికి వారే యమునా తీరే అనంటే కార్యకర్తలు ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? పార్టీ నుంచి వచ్చేటువంటి గైడ్ లైన్స్ను కూడా కలిసి చేయలేనటువంటి, ఆ కార్యక్రమాన్ని కూడా కలిసి సక్సెస్ఫుల్గా నిర్వహించలేనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయనంటే ఏంది, దాన్ని ఏ విధంగా చూడాలంటారు సిద్దిపేటకు సంబంధించి? ముఖ్యంగా మీరు అన్నట్టు మొన్న జరిగినటువంటి ఏదైతే డిసిసికి సంబంధించినటువంటి కార్యదర్శుల విషయాల్లో కూడా అంటే ఇక్కడ రెండు వర్గాలు కంప్లీట్ గా రెండు వర్గాల ఆధిపత్యం నడుస్తుంది. ఇటు సిద్దిపేటకు సంబంధించినటువంటి కొంత ఏరియానేమో ఒక ఎమ్మెల్యేకి, అలాగే మెదక్ నర్సాపూర్ ఈ ఏరియా మైనంపల్లి ఆధీనంలో ఇటు నర్సారెడ్డి, ఇటు ఏదైతే సిద్దిపేట కావచ్చు, మరి దగ్గరగా జనగాంకు సంబంధించినటువంటి ఏరియా అంతా కూడా ఇటు తుమ్కుంట నర్సారెడ్డి ఆధీనంలో ఉన్నట్టు కంప్లీట్ గా తెలుస్తుంది. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది ఇక్కడ ప్రధాన కారణంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే పూజల హరికృష్ణ చాలా రోజుల నుంచి కూడా మరి పార్టీ కోసం కష్టపడుతున్నారు. కాబట్టి మరి చూడాలి ఎట్లాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ రెండు వర్గాలు అయితే ఖచ్చితంగా పోటీ పడుతూ ఉన్నాయి. ఈ పోటీకి ఎండ్ కార్డు మరి అధిష్టానం ఎప్పుడు వేస్తుంది ఏంటి అనేది చూడాలి. దాంతో పాటు ముఖ్యంగా మీరు అన్నట్టు మురళి, కార్యకర్తలు కొంత సందిగ్ధంలో ఉన్నారు. అంటే ఎటు వెళ్ళాలి, ఏ టీం వైపు వెళ్ళాలి, ఇటు తుమ్కుంట నర్సారెడ్డి టీం వైపు వెళ్ళాలా, లేదంటే మైనంపల్లి హనుమంతరావు టీం వైపు వెళ్ళాలా అనే సంక్షోభం అయితే ఖచ్చితంగా ఉంది. దీనికి మరి అక్కడ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ మరి చొరవ చూపాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలు కొంత మరి మనోభావం కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనోధైర్యం, అలాగే కొంత కార్యకర్తల్లో ఆ ఉత్సాహం, కార్యకర్తల్లో ఆ మరి నమ్మకం రావాలంటే, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం రావాలంటే మరి దీనికి ఖచ్చితంగా పులి స్టాప్ పెట్టాల్సిన బాధ్యత పిసిసి పైన ఉంది. సో అలాగే అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ పైన ఉంది. అలాగే రేవంత్ రెడ్డి పైన కూడా ఇది ఉంటది. చూడాలి మరి ఎవరి చేతిలోకి వెళ్తది ఉమ్మడి మెదక్ అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్లో ఫ్లెక్సీల వార్ అయితే కొనసాగుతోంది. సీఎం రాక సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలతో వర్గపోరు బయటపడింది. డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ ఫోటో కనిపించలేదు. హరికృష్ణ ఫ్లెక్సీలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి ఫోటోలు ఉన్నాయి. హరికృష్ణ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్లో ఆంక్షారెడ్డి ఫోటోలు కూడా లేవు. గతంలో డీసీసీ కోసం ఆంక్షారెడ్డి, హరికృష్ణ పోటీ పడిన సంగతి తెలిసిందే. ఆంక్షారెడ్డికి డీసీసీ పదవి ఇవ్వడంతో అసంతృప్తిలో సిద్దిపేట కాంగ్రెస్లోని ఓ వర్గం ఉంది. తాజా పరిణామాలతో గందరగోళంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ శ్రేణులున్నాయని కూడా నేతలు, కార్యకర్తలు చెప్తున్నారు.